మా పొరపాట్ల వలన మా నాయకులు చిన్న చిన్న వ్యక్తిగతమైన విషయాల వలన మేము ఈరోజు మంచి నాయకులను కోరుకున్నాం. నిజమా కాదా ఆలోచన చేసుకోండి. ఈ రోజు ఫోన్లు కూడా ఎత్తలేరు. విన్నావా? మరి మంచాలని ఎవరు అనుకుంటున్నాడు? కాంగ్రెస్ ఎవరు అనుకుంటున్నారా? తెలంగాణలో పట్టుకుంటున్నారా? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నాయకులు అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏమి లేని నాయకులు ఇలా మన పొరపాట్ల వలన మన ఆలోచన విధానం తప్పిపోయి ఈరోజు ఏమో చేస్తాడని ఆశపడ్డారా? మరి ఏంది కేసీఆర్ గారు వస్తారు మళ్ళా ముఖ్యమంత్రి అని మన బొడిగాడు ఉన్నది వాస్తవే. కానీ లక్షలాంటికి ఓటేయండి, కరెంట్ ఇచ్చిండ్రు, ఎవరు బాగుపరిచిండ్రు, మన పన్ను పంటలను ఎవరు కొనిపించారు, రైతు బంధు ఎవరు వేసిండ్రు, కళ్యాణ లక్ష్మి నిన్న ఉన్న పిల్ల పెళ్లి అవుతుంది. చాలా దారుణం. కళ్యాణ లక్ష్మి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాడు. ఇచ్చిండేవా? ఎవరికన్నా ఇవాళ నీకు పిల్లలు ఆడపిల్లల శాపం తగిలి నువ్వు ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లో నువ్వు మూల్యం చెల్లించుకున్నావు అని చెప్తున్నావు. నేను ఖచ్చితంగా నీకు ఇది మామూలు విషయం కాదు. ఇది ఆడపిల్లను దుఃఖం పెట్టించిన వాడు ఎన్నటికీ ఎక్కువ పడుతున్నావు. ఈరోజు దొంగ మాట చెప్పినావు. ₹7,500 దగ్గర కన్నావు. అది కూడా లేదు, 5,000 ఇస్తున్నావు. అది కూడా చేతగా నాయకుడు ఎవడు? మేమా మందానం అనుకుంటున్నామా? మేము ఎప్పుడూ ఒక ఆలోచన చేసుకోండి. నేను చెప్తున్నా, ఈ మాటలు మాట్లాడు. ఓకే, నువ్వు మాట్లాడి మంచిదే. ప్రజలకి ఏవయ్యా నీ గొప్పతనము, నీ హీరోయిజము ప్రజల దగ్గర నుంచి ఏం మాట్లాడినావు? ఏమో మీకు ఏం చేస్తున్నావు? నీ ఎమ్మెల్యేలు కనీసం ప్రజలందరూ సత్య కనిపిస్తారు, పత్య కనిపిస్తలేరు, పెళ్లిలో కనిపిస్తలేరు, పేరెంటల్లో కూడా కనిపిస్తారు. ఇది కాదు ఎప్పుడు నీ అందరూ వ్యవసాయదారుల పెరగాలి. దళిత బంధు బాబు, దళిత బంధు దేశంలో దళిత బంధు ప్రకటించిరా? కనీసం 10 మంది కన్నా ఇచ్చిందా? ఇవ్వలేదా? 1000 మందికి ఇచ్చుడు. ఇవాళ దళిత బంధు బీసీ మంది ఇచ్చుడు. అదే ఇవాళ బీజేపీ వాడు ఈరోజు ఏమన్నారు? దేశంలో ఉండే నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క బీదోనికి 15 లక్షల రూపాయలు ఖాతాలు ఇస్తాను. వేసిందా? ఏ దగ్గర కడుతుందా బీజేపీ వాళ్ళు? ఏ విధంగా కడుతుంది? ఆలోచన చేయండి. నేను మాట్లాడేది అబద్ధం అయితే మన క్వశ్చన్ చేయి. గురి ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నది? మనకి బీజేపీ ప్రభుత్వం రేపు వచ్చి ఏం చేస్తుంది? ముఖ్యంగా అదొకటి చెప్తాం. ఒకటి చిన్న ఇలా అన్నం వండుతుంటే ఒక్క మెతుకుని చూస్తాం, అన్నం అయితే కాదని చెప్పి వాళ్ళ 15 లక్షల రూపాయలు నల్లధనం అంతా నోటు రద్దు చేసి నేను నల్లధనం తెచ్చి కుప్పలు చేసి బీద ప్రజలకు 15 లక్షలు వీడికి 2016లో ప్రకటించిన మాట. 2016 అంటే ఇప్పటికి 8,000 అవుతున్నారు. ఇచ్చినా ఒక్కరికైనా ఇచ్చినావా? మరి బీజేపీలకి ఓట్లు ఎట్టారు చెప్పండి? ఏ విధంగా చెప్పండి? కానీ బియ్యం పంపిస్తే అక్షంత పంపిస్తే ఓటేద్దామా? మన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టి కరెంట్ ఇచ్చి ఇలా తరి అనక కుస్కి అనక మన పరిస్థితి గతంలో ఏ విధంగా ఉంటుండే? 2014 నుంచి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క పథకాల వల్ల కానీ ఆయన యొక్క ముందు చూపులో కానీ తెలంగాణ పరిస్థితి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉండే, మన బతుకులు ఏ విధంగా ఉండే, మన హరికోస ఏ విధంగా ఉండే, తిండి లేక తిప్పల్లి నీళ్ళు వాస్తవాలా కాదా అని ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మన తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. ఇప్పటిదాకా నేను చెప్పిన మన సమస్యలన్నీ మనం తెలంగాణ తెచ్చుకుంటేనే మనకు అభివృద్ధి. ఓడిపోయినా కూడా మన తెలంగాణ మీ అందునే, మీ ప్రజలందరినీ ప్రతి ఒక్కటి విషయంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఏ విధంగా గతంలో ఏ విధంగా జరిగాయి, ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మొన్ననే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఏమేమి పథకాలు చెప్పిందో, ఉన్న పథకాలు చెప్పింది. ఇవాళ రైతు బంధు పథకం 15,000 రూపాయలు ఇస్తున్నది. ఎక్కడుండే 15,000 రూపాయలు ఉన్నదా? 15,000 రూపాయలు చెప్పండి. అదేవిధంగా ఈరోజు రైతులకు మొన్న పోయిన ఖరీఫ్ పంటకే 500 రూపాయలు బోనస్ ఇస్తారు. ఒక్క పథకం అన్నా కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు లేదా? అది మీరు ఆలోచన చేసుకోండి. ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నాడు, వచ్చి ఏమన్నాడు? మహబూబ్నగర్లో, అయ్యా మీ ఎంపీ మంచోడే, నేను ఎప్పుడైనా ఇట్లనే మంచోడు, నేను ఎవరికి హాని చేసేవాడు కాదు, మంచోడే, కానీ మంచానం అంటాడు. మరి నువ్వు మహబూబ్నగర్ పార్లమెంట్ ఎలక్షన్ లో ఇన్ఛార్జ్ తీసుకున్న నాగడవు, చేవేళ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జ్ తీసుకున్న నాగడవు, మరి ఇప్పుడు ఉన్నావా? పారిపోయినావు. మంచానం ఇవ్వదా? నేను పడేదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. భయం పువ్వులు చూడండి. పార్లమెంట్ ఎలక్షన్ లో ఇట్లా 2 కాన్స్టిట్యూన్సీలు పోతున్నాయి, నేనేదో తప్పించుకున్నా. మరి మంచాలను ఇవ్వటట్లా, నేను ఇవ్వటట్లా? ఆలోచన చేసుకో.
ఇంకో విషయం చెప్తున్నాను, ఈరోజు 4 నెలలు అవుతున్నది ప్రభుత్వం వచ్చి, ఉండే ఎమ్మెల్యేలు ఫోన్లు పెట్టడం లేదు. గతంలో ఎమ్మెల్యేలు మీ దగ్గర వచ్చి ఏం చేసిండ్రు, ఏం కదా, పెళ్లిళ్ళకి వచ్చిండ్రు, చావు గతులకు వచ్చిండ్రు, ప్రతి ఒక్క దానికి పిలువంగానే న్యాయంగానే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఫోన్లు పెట్టలేదు. మరి మంచాన నువ్వు పడ్డావా మేము పడ్డామా? ఒకవేళ ఆలోచన చేసుకోండి మీరు. ఈ విషయం నాకు చెప్పాలి. మీరు ఛాలెంజ్ చేస్తున్నాను. ఎప్పటికీ నేను రాజాపూర్ నుంచి షాద్నగర్ వరకు దాదాపు మా 5 కంపెనీలు ఉన్నాయి. కనీసం నేను వచ్చేప్పటికీ ఒక 1000 ఉద్యోగాలను ఇప్పించిన. వచ్చే మీరందరూ గెలిపేయండి, మీకు ఇక్కడి నుంచి కనీసము బాలానగర్ కానీ ఈరోజు రాజాపురం మండలంలో కానీ 1000 ఉద్యోగాలు ఇప్పిస్తా చెప్పి 1000 ఉద్యోగాలు ఇస్తుంది.